తాకిడి పెరగడంతో నేడో రేపో ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశాలు కనబడుతున్నాయి. నాగార్జున సాగర్కు రోజు రోజుకి నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ముందస్తుగా రబీ పంటకు కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సాగర్ తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందజేస్తారు. వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా వరద నీరు పారుతున్నటువంటి సందర్భం ఉంది. వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతూ ప్రధాన ప్రాజెక్టులు కూడా క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా ఉంటూ వస్తున్నటువంటి నాగార్జున సాగర్ జలాశయంలో మాత్రం ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటి రాక మొదలని చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలో సాగర్కు సంబంధించి కూడా శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుంది. ప్రస్తుతం 70,000 క్యూసెక్లకు పైగా గత 4 రోజుల నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ జలాశయంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో రోజుకు 3 అడుగుల చొప్పున నీరు పెరుగుతుంది. అయితే గత 4 రోజుల క్రితం వరకు కూడా నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి ప్రధానంగా 512 అడుగులు మాత్రమే ఉండేది. ప్రస్తుతం 525 అడుగుల నీటి సామర్థ్యంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం ఉంది. ఈ నేపథ్యంలో అయితే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి క్రస్ట్ గేట్లు కూడా ద్వారా నీటిని విడుదల చేసేటువంటి క్రమంలో నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి భారీగా వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గత 2 ఏళ్లుగా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళన ఉంది. ఎందుకంటే నీరు రాక, పంటలు లేక చాలా దుర్భిక్షమైన పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో రబీ పంటకు సంబంధించి నీటి విడుదల అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం ప్రస్తుతానికి ఖచ్చితంగా అవుపడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చూసినట్లయితే ఈ రబీ పంటకు సంబంధించి నాగార్జున సాగర్ అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి ఎడమకాలువ పరిధిలో దాదాపు 3.8 లక్షల ఎకరాలలో సాగేటువంటి నీటికి సంబంధించి రబీ పంటకు సంబంధించి నీరు విడుదల అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి వరద నీరు మీదనే నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి దీనికి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా మరోవైపు వారం రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి సాగునీటి కోసం నీరు వచ్చేటువంటి అవకాశం ఉందని మాత్రం ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు వస్తుంది, ఎంత మేరకు రైతుల ఆశలు తీరుస్తున్నది కూడా ఒకవైపు సందేహంగానే ఉంది. మొత్తంగా చూసినట్లయితే అయితే నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి ఆగస్టు నెల సెప్టెంబర్ మొదటి వారానికి భారీగా వరద నీరు వస్తుంది. అయితే ఈసారి దానికి భిన్నంగా సెప్టెంబర్ చివరి వారంలో నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి వరద నీరు ఏ మేరకు వస్తుంది, ఎంతవరకు వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రబీ పంటకు సంబంధించి నీరు మాత్రం విడుదలయ్యేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది నాగార్జున సాగర్ జలాశయం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి.